చెప్తాను అందులో నువ్వు చెప్పు నువ్వు. ఓం తతస్థులో ఏముందయ్యా? ఓం తతస్థులు అనేది సార్ మహాశక్తి మంత్రం సార్. శక్తి మంత్రం సార్. ఇది మంత్రాన్ని స్మరిస్తేనే సార్ శివ సమానుడు అవుతాడంట. శివుని మధ్య సమానం చేస్తున్నట్టు ఇది మంత్రం. ఈ పిల్లోళ్ళు స్నానం చేసేప్పుడు ఓం తదా తన్నామనుకో నీళ్ళు పట్టుకొని చేతాయుసు వస్తుంది సార్. ఓం తథస్థ అనేది సార్ ఈ మంత్రము పవిత్రమైనది సార్. ఇది చేతిపై పెట్టుకున్నామంటే మత్త వేసుకొని పెట్టుకోవచ్చు, సినిమాల్లో పెట్టుకోవచ్చు, అంగళ్ళలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. పునీతులు చేస్తుంది సార్, పవిత్రులు చేస్తుంది సార్. శివునికి గంగాదేవి తల్లినా పెండ్లామయ్యా. శివునిది తల్లి సేవ సార్. తల్లి సేవని నువ్వు ఎట్లా చెప్తావయ్యా? పవిత్రమైన తలపై పవిత్రమైన గంగ ఉంది కదా సార్. పవిత్రము ఏది అపవిత్రము ఏది అని తెలదాయింది సార్ నీకు సార్. శివుంది తల్లి సేవని ప్రూఫ్ చూపించుయా. శ్రీశైలంలో చూడు సార్, శ్రీకాళహస్తిలో చూడు సార్, అల్లంపూర్లో కూడా జోగులాంబ గుడి కూడా చూడు సార్. అమ్మ గుడి పైన ఉంటుంది సార్, లింగం పైన సార్, పైన గుడి ఉంటుంది సార్. అమ్మదే సపరేట్గా, ఆ శివుడి కింద ఉండదు సార్. శివుడు గంగమ్మను తలపై పెట్టుకుని ముల్లోకాలు ఎలా తిప్పుతాడయ్యా? ఎలా తిప్పుతాడంటే సార్ మనకు చెప్తాడు సార్ నీతి. పరాశ్రీపై తల్లిభావం పెట్టు, ఎదుటి శ్రీపై గౌరవభావం పెట్టు, తల్లిపై దైవభావం పెట్టు. సనాతన ధర్మాన్ని నమ్మొద్దని ఒక స్త్రీ అని సార్ ఒక ఆయన మాట వీడియోలో సార్. నువ్వు ఏమంటావు? సనాతన ధర్మాన్ని నీవు నిలిచిపెట్టినావంటే సార్ డ్యాష్ నాకు పోతావు సార్. ఎట్లంటే సార్ నీకు ఒక స్టోరీ చెప్తా సార్. స్టోరీలు ఉన్నాయని దగ్గర చెప్తాను సార్. ఏమనుకోదు సార్. పెళ్లి చూపులు చూశారు, పెళ్లి నిశ్చితార్థములో భోజనాలు అయినాయి, కట్న కానుకలు మాట్లాడారు. ముందు కోడి ఎగిరి చచ్చించా. కట్న కానుక పట్టేప్పుడు వరుడు సస్తాడని అర్థం సార్. దాని కథ పెళ్లి చేయొద్దని పక్కకు చెప్తాను సార్. మనకు దాంట్లో మ్యాటరు మాది అరేంజ్ మ్యారేజ్. ఒక చెప్తాది, ఏదే పార్టీ చెప్తాంది మాది అరేంజ్ మ్యారేజ్. అన్నీ బాగున్నాయి. తాళి కట్టే ముందు చేతులు వణికినాయి. తాళి కట్టకుండా ఆ పక్కన చెప్పుకోలేదు. ఇది విడాకుల కేసు. ఇది ఒప్పుకోలే ఆ పద్ధతి. మాది ఇంకో పార్టీ చెప్తాంది మాది అరేంజ్ పెళ్ళి. అన్నీ బాగున్నాయి. పెళ్లి పీటపైకి పొయ్యే ముందు పెద్ద గాలి వచ్చింది. తాలిబొట్టు, తమలపాకులు వచ్చేసి తమలపాకులు, తలంబ్రాలు అన్నీ లేచిపోయినాయి గాలికి. ప్రకృతి వద్దంటాను సార్. వధువు ఉండదు నీ దగ్గర, చచ్చిపోతుంది లేకపోతే లేచిపోతుంది అని అర్థం వచ్చింది. దానినే పరిగెత్తి పొమ్మని చెప్తాను సార్ ప్రకృతి సార్. మనతో గుర్తుపెట్టుకోవాలి సార్. మనము ఈ మ్యాటర్ అట్లా దాంట్లో మాది అరేంజ్ మ్యారేజ్. ఓ పార్టీ చెప్తాను సార్. అన్నీ బాగున్నాయి. పెళ్ళికి పొయ్యి దారిలో చూసుకుంటా పోయినాం. ఏమవుతుంది? ఏడుస్తూ వచ్చింది ఎదురుగా తెల్లచీర కట్టుకొని. దానికి ఏం చెప్తావుయా? ప్రకృతి చెప్పుకోలేదు సార్. నువ్వు పెళ్లి చేసుకుంటే నా మాది ఏదవై ఏడుస్తూ ఎనికి వస్తావు అని అర్థం సార్. తెల్లచీర కట్టుకొని ఎనికి వస్తావు అని అర్థం అని చెప్తాను సార్. ఇక్కడ మ్యాటరు ప్రకృతి ఓ పార్టీ చెప్తాను సార్. నేను ఐఏఎస్ చదివిన, ఢిల్లీకి ఇంటర్వ్యూకి కూడా పోయినాను, ఇంటర్ పాస్ అవుతాను అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూకి పోయి అన్నం బరువుగా వచ్చింది. అందువల్ల నాకు బరువు వచ్చింది కాబట్టి నాకు మేలు ఉంది అని అనుకున్నా. నువ్వు ఏమంటావు చెప్పు సార్. నీవు పాస్ కావు. ఎట్లంటే అన్నం కాకుండా నీళ్ళు కానీ సారాయి కానీ ఏది వచ్చినా కూడా బరువు వచ్చింటే మంచిదేను. ఇది నీళ్ళు వస్తే గ్యారంటీగా నీకు ఇంటిలో పాస్ అవుతావు. ఇంకో పార్టీ చెప్తాను సార్. మేము ఓసీ కులాలకు చెందిన వాళ్ళం. వేరే కులాలు. మాది లవ్ మ్యారేజ్. నీవు ఏం చెప్తావు చెప్పుయ్యా?
నువ్వేం చేసావంటే అమ్మ 7 జన్మాల బంధాన్ని కాళ్ళతో తన్నావు నువ్వు చేసిన పనికి మీ తండ్రి తల ఎత్తుకోలేడమ్మా. కన్యాదాతపై కాళ్ళు ఎత్తి చూపుతావా నువ్వు? పితృదేవతలను ప్రకృతిని నువ్వు మర్చిపోతావా? కన్యాదాత లేని నీకు పెళ్లి చేసి నీకు అది పెళ్ళేనా? గుర్తుపెట్టుకోమ్మా. మరల ముందు చెప్తాను, ముందు వశీకరణ చేసానికి మరుల ముందు కదా చెప్పుయా. మరులు గింజలు తీసుకో, మరులు పుట్టిస్తుంది. ఇది ప్రేమ గింజలు తీసుకో, ఉన్నాయి ఉత్తరనే ఇటువంటి చెట్లు ఉన్నాయి, కాస్తాయి. ఆ ప్రేమ పుట్టిస్తుంది. నీ యూరిన్ నీ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎంతకు నూరాలంతా వేసి అన్ని ఈ పట్టీలన్నీ దినుసులన్నీ తీసి తీసుకొని నూరి ముద్ద చేసుకోవాలి. నువ్వు యూరిన్ ఏం చేస్తుందంటే నీ పైనే ప్రేమ పుట్టిస్తుంది. ఒక్క ఉండదు కదా, ఒక్క గుండెపై నిలిచి హృదయాన్ని మాస్తుంది. మళ్ళీ వానపాం పడాలా. ఇది భూమి లోపల ఎట్లా పాకున్నట్టు అట్లా బుద్ధిని మళ్ళీ ప్రాకుతూ ఉంటుంది, ప్రాకిస్తుంది మొగుడు మీద, పెట్టినోళ్ళ మీద. ఇది దాని ఫలితం, దాని యొక్క ఉపయోగం. నీకు పువ్వులు ఏమేమి పుట్టిస్తుందంటే బుద్ధిని మళ్ళిస్తుంది అన్న కదా. ఏమేమి మళ్ళిస్తుందంటే నీకు పువ్వులు తేవాలని, పళ్ళు తేవాలని, గుడ్డలు తేవాలని, నగలు తేవాలని, నీ ముఖం కడగాలని, నీకు జడ వేయాలని మనసులో నీ మీదే ఉంటుంది అతని మనసు అంతా. నీవు చెడు చేసినా కూడా, చెడ్డ పనులు చెల్లించి చేష్టాలు చేసినా కూడా మంచి చేసినట్లే తెలుస్తాడు అతను. అది దాని యొక్క అది ఎట్లుంటుందంటే గుర్రం పగ్గాలను చేతిలో పట్టుకున్నట్లు నీ ఆధీనంలోనే ఉంటాడు అతను. నేను మళ్ళీ ముందు తిన్నాను, దాని యొక్క అనుభవం అనిపించాక నీకు చెప్తాను సార్. సనాతన ధర్మంలో మర్మం చూడు చెప్తా. సనాతన ధర్మంలో మర్మం చూడు చెప్తా. మామ అన్నా, మామ పెళ్ళి చూపుల్లో చూడు శకునము చూసావా నువ్వా? ఆవు దూడను ఈనింది. మామకు పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది. దీంట్లో అర్థం, దీని యొక్క అర్థము, ఇది యొక్క సనాతన ధర్మంలో ఇది మ్యాటర్. ఇది మగబిడ్డ పుడతాడు, పెళ్ళి అవుతుంది, మగబిడ్డ పుడతాడు. మనం వచ్చిన వేళ మంచిది అన్నా, మంచి శకునం అయిందన్నా. మంచి శకునము అయితే ఏం లాభం నాయనా, ఏం లాభం రా. మామ చేస్తాడ్రా, పెళ్ళి అయినా 1 సంవత్సరానికే చేస్తాడ్రా. ఏమన్నా అట్లా చెప్తావు నువ్వు? ఆవు ఈనినప్పుడు దూడ అంటే మే అనేది వస్తుంది, ఒకటే మాంసం ముద్ద, ఒక ముద్ద. ఆవు మాంసం ముద్దను రుచిగా ఉంటుంది. అది ఆ మాంసం ముద్దను రుచిగా ఉందని తినేసింది. అది తినింది. ఆవు మొగుడినే తినేసింది. అప్పటికి అర్థం. ఆవు ఉన్నది, దూడ, 2 ఇద్దరు ఉంటారు. ఆవు దూడను చూస్తే ఎట్లా ఉందంటే తెల్లని రంగు ఉంది. తెల్లని రంగు అంటే కీర్తివంతులు ఇద్దరు కూడా ఎవరెవరో భార్య, కొడుకు. ఆయన భర్త మాత్రం చనిపోతాడు. ఈ మామ ముసలోడు, ఈ పెళ్లి కొడుకు. ఆయన కీర్తివంతురాళ్ళు, భార్య, కొడుకులు. ఈ మామ ఉంటే పోతే మిగతా సత్సాడి కొన్ని రోజులకు ఏంటో మనకు దోకా లేదు. ఆయనతోనే మనకు కీర్తి వస్తుంది ఇంటికి, కుటుంబానికి.